ఒక బేద బ్రాహ్మణుడు తన ఒంటిమీద ఉన్న ఒకే ఒక్క వస్త్రాన్ని ఆ, తీసి దానం చేశాడు. ఉమ్, ఆ తర్వాత అందరి మధ్యలో నిలబడి నేను గెలిచాను అని గట్టిగా అరిచాడు. అవును. ఉన్నదంతా పోగొట్టుకున్న వ్యక్తి ఇంతకి దేనిమీద గెలిచాడు? ఇది వినడానికి ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. దీని వెనుకున్న అర్థం అంత లోతైనది. కరెక్ట్. గెలుపు అంటే మనకు తెలిసిన నిర్వచనం వేలు కదా, ఏదైనా సంపాదించడం, సాధించడం. అవును. కానీ ఇక్కడ గెలుపు అంటే వదిలించుకోవడంలో ఉంది. ఇది ఏంటో మొదటికే మోసం తెచ్చేలా ఉంది కదా. అవునవును. కానీ ఈ కథ పూర్తిగా విన్నాక అసలైన గెలుపు అంటే ఏంటో మనకొక కొత్త కోణంలో అర్థమవుతుంది. ఖచ్చితంగా. మనం ఈరోజు శ్రావస్తీ నగరంలో జరిగిన ఒక సంఘటన గురించి కొంచెం లోతుగా చర్చించుకోబోతున్నాం. ఇది ఏకశాటకుడు అంటే ఒకే వస్త్రం ఉన్నవాడు. అవును, కేవలం ఒకే వస్త్రం ఉన్న బ్రాహ్మణుడి కథ. మన దగ్గర ఉన్న ఆధారాలు ఈ కథను, దాని వెనుకున్న బుద్ధుని బోధనను కూడా వివరిస్తున్నాయి. ఉమ్, మన ఈ చర్చ యొక్క లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడం కాదు. అసలు ఒక మంచి పని చేయడానికి సరైన సమయమంటూ ఏదైనా ఉంటుందా? మంచి ప్రశ్న. ఒకవేళ ఉంటే ఆ సమయం దాటిపోతే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఉద్దేశం. అవును. ఈ కథ కేవలం దానం గురించి మాత్రమే కాదు, మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, అంటే మనలో జరిగే మానసిక సంఘర్షణ గురించి. సరే, అయితే ఆ సంఘర్షణ ఎక్కడ మొదలైందో చూద్దాం. శ్రావస్తీ నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణ దంపతులు. ఉమ్, వాళ్ల పేదరికం గురించి చెప్పాలంటే ఇద్దరికీ కలిపి ఉన్నది ఒకే ఒక పైవస్త్రం. ఓ, అంటే భార్య పగలు బయటకు వెళ్తే భర్త ఇంట్లో ఉండాలి, భర్త రాత్రిపూట బయటకు వెళ్లాలంటే భార్య ఇంట్లోనే ఉండిపోవాలి. ఒక్క క్షణం ఇక్కడ ఆగుదాం. ఇది కేవలం ఆర్థిక పేదరికం కాదు కదా, ఇది వాళ్ల గౌరవాన్ని, స్వేచ్ఛను కూడా హరించే పరిస్థితి. నిజమే. శ్రావస్తి నగరమంటే ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన వాణిజ్య, ఆధ్యాత్మిక కేంద్రం. నిత్యం జనసందోహముండే చోట. నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఒకరికోసం ఒకరు ఎదురుచూడాలి. ఊహించుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నిస్సహాయత, ఆ సామాజిక ఒంటరితనం మధ్య వాళ్లు జీవిస్తున్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక రాత్రి ఆ బ్రాహ్మణుడు బుద్ధుని ధర్మబోధ వినడానికి వెళతాడు. హ్మ్, ఆ మాటలు అతని హృదయాన్ని సూటిగా తాకుతాయి. అతనిలో అప్పటిదాకా లేని ఒక అద్భుతమైన భావోద్వేగం, ఒక పులకింత, వెంటనే ఒక బలమైన కోరిక పుడుతుంది. ఏమని? తన దగ్గరున్న ఆ ఏకైక వస్త్రాన్ని బుద్ధునికి సమర్పించాలని. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన మెదడులో రెండు భాగాలుంటాయంటారు కదా. ఒకటి భావోద్వేగాలతో వెంటనే స్పందించేది, అవును. రెండోది తర్కంతో, భయాలతో విశ్లేషించేది. ఆ బ్రాహ్మణులో ఆ క్షణంలో మొదటిది మేల్కొంది. స్వచ్ఛమైన భక్తి, త్యాగభావన కలిగింది. కాని వెంటనే రెండో భాగం రంగంలోకి దిగింది. సరిగ్గా అదే అతని అంతర్మథనం. దానం చెయ్యాలనే ఆలోచనొచ్చింది, కాని శరీరం కదలలేదు. రాత్రి మొదటి జాము గడిచింది. అతని మనసులో ఆలోచన, ఇది ఇచ్చేస్తే నా దగ్గర ఇంకేమీ ఉండదు గదా, రేపు నా భార్య పరిస్థితేంటి, నా పరిస్థితేంటి? ఇది స్వార్థం కాదు, వాస్తవికమైన భయం. ఖచ్చితంగా. రెండో జాము కూడా గడిచిపోతుంది. ఆ భయం ఇంకా పెద్దదవుతుంది. నేను చేసేది మూర్ఖత్వమా అనే సందేహం మొదలవుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆధునిక సైకాలజీలో దీన్ని యాక్షన్ పారాలిసిస్ అంటారు. అంటే ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉండే ప్రేరణ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంత ఆలస్యం చేస్తే మన మెదడు అన్ని రకాల అడ్డంకులను, భయాలను, ప్రతికూల పరిణామాలను మన ముందు పెట్టి ఆ ప్రేరణను చంపేస్తుంది. భలే చెప్పారు. బుద్ధుడు 2000 ఏళ్ల క్రితమే ఈ మానసిక సూత్రాన్ని గమనించడం అద్భుతం. అవును, నిజమే. ఇది నాకు చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చేద్దామనుకుంటాం. ఆ మొదటి ఆలోచన చాలా శక్తివంతంగా ఉంటుంది. కాని మరో 5 నిమిషాలు అనుకున్న మరుక్షణం మన మెదడు 100 కారణాలు చెబుతుంది. బయట చలిగా ఉంది, నిద్ర సరిపోలేదు, ఇలాంటివి. అవును, ఆ బ్రాహ్మణుడి పరిస్థితి కూడా అంతే. 2 జాములపాటు అతని మెదడు అతన్ని వెనక్కి లాగింది. సరిగ్గా. కాని ఆ తర్వాత మూడో జాము వచ్చేసరికి అతనిలో ఏదో మార్పొచ్చింది. అతను భయాన్ని దాటి ఆలోచించడం మొదలుపెట్టాడు. అవును, అతను ఇలా అనుకున్నాడు, ఈ వస్త్రం మీద మమకారంతో ఈ రాత్రంతా నాతో నేనే యుద్ధం చేస్తున్నాను. ఈ చిన్న వస్త్రం నన్ను ఇంతలా బంధిస్తోందా? ఈ క్షణంలో పుట్టిన ఈ మంచి సంకల్పాన్ని నేను చంపుకుంటే ఇక జీవితంలో మోక్షం వైపు ఎలా అడుగువేయగలను? వస్త్రం పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు.
కాని ఈ సంకల్ప బలాన్ని కోల్పోతే మళ్ళీ పొందలేను. ఆ క్షణంలో అతనిలో ఒక స్పష్టత వచ్చింది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత అతను ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెంటనే లేచి తన ఒంటిమీద ఉన్న ఆ వస్త్రాన్ని తీసి బుద్ధుని పాదాల దగ్గర ఉంచి చేతులు జోడించి గట్టిగా అరిచాడు. నేను గెలిచాను, నేను గెలిచాను అని. అవును. ఇప్పుడు అర్థమైంది. ఆ గెలుపు వస్త్రాలు తిరిగి వస్తాయనే నమ్మకంతో కాదు, 2 జాములపాటు తన మనసులో జరిగిన యుద్ధంలో గెలిచినందుకు. ఖచ్చితంగా. తనను వెనక్కి లాగిన పిసినారితనం, భయం, సంకోచం అనే అంతర్గత శత్రువులపై సాధించిన విజయం అది. ఆ కేక బయటి ప్రపంచానికి కాదు, తన లోపల ఉన్న బలహీనతకు వినిపించిన గెలుపు కేక. ఖచ్చితంగా. ఆ అరుపు ఒక ప్రకటన లాంటిది. నేను నా మనసుకు బానిసను కాదు, నా మనసుకే నేను యజమానిని అని ప్రకటించుకోవడమది. వావ్! అందుకే ఆ చర్య అక్కడున్న ప్రసేనజిత్తు మహారాజును అంతగా కదిలించింది. ప్రసేనజిత్తు ఒక చక్రవర్తి. ఆయన ఎన్నో యజ్ఞాలు, యాగాలు, గొప్ప గొప్ప దానాలు చూసుంటారు. అవును. అలాంటిది ఒక చినిగిపోయిన వస్త్రం దానం అతన్ని ఎందుకు అంతగా ప్రభావితం చేసింది? ఎందుకంటే అది 100 కోట్ల ఆస్తిలోంచి తీసిచ్చిన ₹1,00,00,000 దానం కాదు, ఉన్న 100% ఇచ్చేసిన దానం. కరెక్ట్. దాని వెనుక ఉన్న త్యాగం యొక్క తీవ్రత అలాంటిది. రాజు వెంటనే చలించిపోయి తన సేవకులను పిలిచి ఆ బ్రాహ్మణుడికి విలువైన వస్త్రాలు ఇవ్వమంటాడు. కథ ఇక్కడితో ఆగదు కదా. ఆగదు. రాజు 2 వస్త్రాలిప్పిస్తే ఆ బ్రాహ్మణుడు వాటిని కూడా తీసుకుని బుద్ధునికి సమర్పిస్తాడు. అవును. రాజు ఆశ్చర్యపోయి 4 ఇప్పిస్తాడు, వాటిని దానం చేస్తాడు. రాజు ఇస్తూనే ఉంటాడు, అతను దానం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రక్రియ 32 బహుమతుల వరకు సాగుతుంది. ఇది చూశాక మనకర్థమయ్యేదేంటంటే అతను లోభాన్ని ఒక్కసారి జయించలేదు, ప్రతి క్షణం జయిస్తూనే ఉన్నాడు. చివరికి రాజు అభ్యర్థన మేరకు తనకు తన భార్యకు చెరొక వస్త్రముంచుకుని మిగిలినవన్నీ బుద్ధ సంఘానికి దానం చేస్తాడు. అతని నిస్వార్థానికి ముగ్ధుడైన రాజు తన ఖజానా నుండి అత్యంత విలువైన శాలువాను తెప్పించి అతనికి బహూకరిస్తాడు. ఈ అద్భుతమంతా చూస్తున్న భిక్షువులకు ఒకటే సందేహం. అవును, వాళ్ళకర్థం కాలేదు. ఒక చిన్న దానానికి ఇంత తక్షణమే ఇంత గొప్ప ప్రతిఫలం ఎలా సాధ్యం అని బుద్ధుడినడుగుతారు. వారి సందేహం సరైందే కదా. సరైందే. పైకి చూస్తే ఇదొక సాధారణ దానం, కాని దాని ఫలితం అసాధారణం. అంటే మనం చూడని లోతైన ధర్మసూక్ష్మమేదో ఉంది. అవును. అప్పుడు బుద్ధుడు వారి సందేహాన్ని నివృత్తి చేస్తూ 3 ముఖ్యమైన సూత్రాలను వివరించారు. అవే ఈ కథకు ఆత్మ వంటివి. ఏమిటా 3 సూత్రాలు? మొదటిది తక్షణ చర్య. బుద్ధుడు చెప్పిందేంటంటే ఒక మంచి పని చెయ్యాలనే ఆలోచన మనసులోకి రాగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. వెంటనే. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది. అది ఎప్పుడు మారిపోతుందో, ఏ సందేహాన్ని ముందుకు తెస్తుందో చెప్పలేం. ఆ మొదటి స్వచ్ఛమైన ప్రేరణ చాలా విలువైనది. ఇక 2వ సూత్రం, ఇది నాకెంతో ఆసక్తిగా అనిపించింది. అదే ఆలస్యం యొక్క ప్రభావం. అవును. బుద్ధుడిలా వివరించాడు. ఆ బ్రాహ్మణుడు రాత్రి మొదటి జాములోనే, అంటే మంచి ఆలోచన వచ్చిన వెంటనే దానం చేసి ఉంటే అతనికి ఇప్పుడు లభించిన దానికంటే 16 రెట్లు గొప్ప బహుమతి లభించుండేది. 16 రెట్ల? అవును. 2వ జాములో చేసి ఉంటే 8 రెట్లు గొప్పది లభించేది. అతను 3వ జాములో చేశాడు కాబట్టి పుణ్యఫలం యొక్క తీవ్రత తగ్గింది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మంచి పని ఎప్పుడు చేసినా మంచే కదా? అవును. మొదటి జాములో చేస్తే ఎక్కువ పుణ్యం, 3వ జాములో చేస్తే తక్కువ పుణ్యం అనడం, ఇది కొంచెం వ్యాపార ఒప్పందంలా అనిపించడం లేదా? ప్రేమతో చేసే దానానికి ఇలాంటి లెక్కలుంటాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది వ్యాపార ఒప్పందం కాదు, ఇది మనస్తత్వశాస్త్రం. ఓ, అలాగా. ఇక్కడ పుణ్యఫలం అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడే బహుమతి కాదు, అది మన చర్య యొక్క నాణ్యతకు ప్రతిబింబం. అంటే మొదటి జాములో ఆలోచన వచ్చిన వెంటనే చేసే పనిలో 100% స్వచ్ఛత, నిస్వార్థం ఉంటాయి. ఎలాంటి లెక్కలు, భయాలు ఉండవు. నిజమే. 2 జాములపాటు ఆలోచించాక చేసే పనిలో ఆ స్వచ్ఛత కొంచెం తగ్గుతుంది. దానిలో అంతర్మథనం, భయాన్ని జయించానన్న అహం, లెక్కలు ఇవన్నీ కలిసిపోతాయి. అర్థమవుతోంది. అంటే చర్య అదే అయినా దాని వెలుక ఉన్న భావన యొక్క నాణ్యత మారుతుంది. ఆ నాణ్యత తగ్గితే దాని ఫలితం యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. ఇది కాస్మిక్ స్కోర్బోర్డ్ కాదు, ఇది మన అంతరాత్మకు సంబంధించిన విషయం. అద్భుతంగా వివరించారు. అంటే ఆలస్యం చేసే కొద్దీ మన చర్యలోని స్వచ్ఛత,
నీరుగారిపోతుంది. అందుకే దాని విలువ తగ్గుతుంది. ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇక మూడో సూత్రమేమిటి? మూడవది మనస్సు యొక్క స్వభావం. బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం మంచి పనులు చేయడానికి మనసు వెనకడుగు వేస్తే అది సహజంగానే చెడు పనుల వైపు, పాపం వైపు సులభంగా ఆకర్షితమవుతుంది. ఎందుకని? ఎందుకంటే మంచి చేయడానికి సంకల్పబలం, స్వార్థాన్ని జయించడం వంటివి కావాలి. ఇది కొండ ఎక్కడం లాంటిది. కష్టం. అవును, కాని చెడు పనులు చేయడానికి పెద్దగా ప్రయత్నం అవసరం లేదు. మనసు సులభంగా జారిపోతుంది. అది కొండదిగడం లాంటిది. చాలా సులభం. అందుకే బుద్ధుడు మంచిని వెంటనే చెయ్యాలి, ఆలస్యం చేస్తే మనస్సు పాపం వైపు మళ్ళుతుంది, అదే శుద్ధధర్మ మార్గం అని తేల్చి చెప్పారు. కాబట్టి ఈ కథలో అసలైన సందేశం దానం చేయడం మాత్రమే కాదు, మన నైతిక జీవితంలో సమయం ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో చెప్పడం. ఖచ్చితంగా. ఒక మంచి ఆలోచనకు ఆయుష్షు చాలా తక్కువ. దాన్ని మనం వెంటనే అందిపుచ్చుకోవాలి. ఖచ్చితంగా. ఈ కథ మనల్ని కూడా ఆలోచింపజేస్తోంది. మనం కూడా ఎన్నో మంచి పనులను రేపు చేద్దాంలే, తరువాత చూద్దాంలే అని వాయిదా వేస్తుంటాం కదా. అవును, చాలాసార్లు. ఒకరికి సహాయం చేయాలన్నా, ఒక మంచి అలవాటు మొదలుపెట్టాలన్నా, ఒకరిని క్షమించాలన్నా ఈ వాయిదా ధోరణి మనల్ని వెనక్కి లాగుతుంది. నిజమే. ఈ ఆలస్యం వల్ల మనం కేవలం ఆ పనిని వాయిదా వేయడం లేదు, ఆ పని ద్వారా మనకు లభించే సంపూర్ణమైన సత్ఫలితాన్ని, ఆ ఆత్మసంతృప్తిని కూడా కోల్పోతున్నాం. ఈ కథ వింటుంటే మన భాగవతంలోని కుచేలుని కథ గుర్తొస్తుంది. మనకందించిన ఆధారాల్లో కూడా ఈ పోలిక ఉంది. అవును, అది చాలా ఆసక్తికరమైన సాంస్కృతిక సంబంధం. కుచేలుడు కూడా తన దగ్గరున్న అటుకులను కృష్ణుడికి ఇవ్వడానికి మొదట సంకోచిస్తాడు. అవును, సిగ్గుపడతాడు. కాని అతని సంకోచం వెనుకున్న కారణం వేరు. తన బహుమతి చాలా చిన్నది, స్నేహితుడికి ఇవ్వడానికి సిగ్గుగా ఉందనే భావనది. ఇక్కడ బ్రాహ్మణుడి సంకోచం తనని తాను కాపాడుకోవాలనే భయం. రెండు వేరువేరు కారణాలు. కాని రెండు కథల్లోనూ పాత్రలు తమ అంతర్గత సంకోచాన్ని జయించినప్పుడే వాళ్లకు అసలైన ప్రతిఫలం దక్కుతుంది. రెండు వేర్వేరు సంస్కృతులలో దాదాపు ఒకే రకమైన నైతిక సందేశమిది. ముగింపుగా మనం ఏం చేస్తున్నామనే దాంతో పాటు ఎప్పుడు చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని ఈ కథ మనకు బలంగా గుర్తుచేస్తోంది. ఒక మంచి పనికి లభించే ప్రతిఫలం ఆ పనిని మనం ఎంత వేగంగా, ఎంత స్వచ్ఛమైన మనసుతో చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవును. దీన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటది? మన జీవితంలో మనం ఏ మొదటి జాము అవకాశాలను, ఏ మంచి ఆలోచనలను వాయిదా వేస్తూ వృధా చేస్తున్నాం? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అది ఒకరికి చేయాల్సిన ఫోన్ కాల్ కావచ్చు, మొదలుపెట్టాలనుకుంటున్న ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఎవరికైనా చెప్పాల్సిన క్షమాపణ కావచ్చు. ఏదైనా కావచ్చు. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, బహుశా జీవితంలోని అసలైన విజయాలు, గొప్ప గొప్ప అవకాశాలన్నీ ఆ మొదటి జాములోనే, ఆ తక్షణ చర్యలోనే దాగి ఉంటాయేమో. మనం ఆ క్షణాన్ని పట్టుకోగలుగుతున్నామా లేదా వదిలేస్తున్నామా?